సత్యసాయి జిల్లా రోళ్ల మండలం టోల్ ప్లాజా సిబ్బంది స్థానికులపై దాడి చేశారు. ఫీజు చెల్లించలేదంటూ స్థానికులపై టోల్ ఎంప్లాయీస్ దాడికి పాల్పడ్డారు. స్థానికులు ఫీజు కట్టాల్సిన అవసరం లేదని గతంలో మాజీ ఎమ్మెల్సీ గండుమల తిప్పేస్వామి అన్నారు. టోల్ గేట్ దగ్గర ఆధార్ కార్డు చూపించి వెళ్లొచ్చని హామీ ఇచ్చారు. గతంలో కూడా ఇలాంటి సమస్య వస్తే ఆయన పరిష్కరించారు. అయితే ఇవాళ తాము స్థానికులమని ఆధార్ కార్డు చూపించిన వారిపై టోల్ సిబ్బంది దాడి చేశారు. దీంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా రోళ్ల మండలం టోల్ ప్లాజా సిబ్బంది స్థానికులపై దాడి చేశారు. ఫీజు చెల్లించలేదంటూ స్థానికులపై టోల్ ఎంప్లాయీస్ దాడికి పాల్పడ్డారు. స్థానికులు ఫీజు కట్టాల్సిన అవసరం లేదని గతంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అన్నారు. టోల్ గేట్ దగ్గర ఆధార్ కార్డు చూపించి వెళ్లొచ్చని హామీ ఇచ్చారు. గతంలో కూడా ఇలాంటి సమస్య వస్తే ఆయన పరిష్కరించారు. అయితే ఇవాళ తాము స్థానికులమని ఆధార్ కార్డు చూపించిన వారిపై టోల్ సిబ్బంది దాడి చేశారు. దీంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, మరి సత్యసాయి జిల్లా టోల్ ప్లాజా వద్ద అయితే టోల్ ప్లాజా నిర్వాహకులు స్థానికులపై దాడి చేసినట్టు తెలుస్తుంది. అసలు అక్కడ ఏమైంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సత్యసాయి జిల్లా రోళ్ల మండలం టోల్ ప్లాజా వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏదైతే టోల్ ప్లాజా చెల్లించేందుకు గతంలో ఆ గ్రామస్తులకు ఆ టోల్ ప్లాజా నిర్వాహకులకు మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆధార్ కార్డు చూపిస్తే గతంలో పంపించే వాళ్ళు, అయితే పంపించకుంటే ఆ స్థానిక ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఆ సమస్యను పరిష్కరించి ఆధార్ కార్డు చూపిస్తే స్థానికులను తెలిస్తే వాళ్ళందరినీ కూడా పంపించేవారంటే కూడా అప్పట్లో మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా కూడా వాళ్ళు వెళ్ళిపోయేవారు. కానీ ఇటీవల ఈ టోల్ చెల్లించాలంటూ కూడా పడుతుండడంతో ఆ గ్రామస్తులంతా ఒకసారిగా అనేక సార్లు క్రియేట్ చేసి కూడా పట్టించుకోలేదు. దీంతో ఒకసారిగా చిరెత్తుకు వచ్చిన గ్రామస్తులంతా కలిసి మూగుమ్మడిగా టోల్ ప్లాజా యువకుల పైన పనిచేసే సిబ్బంది పైన దాడి దిగాల్సి ఇరువురు కూడా బహిరంగంగా నడి రోడ్డుపై తీవ్రంగా కొట్టుకున్నారు. ముఖ్యంగా ఏదైతే టోల్ చెల్లించేందుకే ఎంతో పెద్ద గొడవ తెలుస్తుంది. ఏదైతే టోల్ చెల్లింపులో ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకోవడం మామూలుగా అయితే ఆ గ్రామస్తులందరికీ కూడా ఫ్రీగా ఎగ్జామ్షన్ ఉంటుంది. అది ఇటీవల డబ్బులు వసూలు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనికి అనుగుణంగా అప్పట్లో ఈ సమస్య పరిష్కరించారు. కాకపోతే మరోసారి సమస్య ఉత్పన్నం అవడంతో దాన్ని ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచన లేకుండా ఒకసారిగా గ్రామస్తులు ఇటు టోల్ ప్లాజా సిబ్బంది ఇరువురు సమయం కోల్పోయి దాడి జరగడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరొకసారి ఇలాంటి దాడి జరగకుండా మరోసారి ఎమ్మెల్సీ చొరవ చేసుకోవాలంటూ కూడా అక్కడ గ్రామస్తులు కోరుతున్నారు. అఖిల. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ. Hey!